శ్రీమాత్రే నమః. ఇవాళ లలిత సహస్రనామంలో సర్వాధార నిరాధార అనే రెండు మాటల వెనకాల హేతు ఆలోచిద్దాం. ఇన్ జనరల్ లలిత సహస్రనామంలో సర్వాధార అనే అమ్మవారిని మనం స్తోత్రం చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆమె అన్నిటికీ ఆమె ఆధారం అని. సర్వం అన్నిటికీ ఆమె ఆధారం. నిరాధార అంటే ఆమెకి ఏ ఆధారం అవసరం లేదు. సో అమ్మవారు సర్వాధారము, బట్ ఆమె మటుకు ఆమెకి ఏ ఆధారం అవసరం లేదు. షీ ఈజ్ ద అల్టిమేట్. సో దీన్ని మనం సైంటిఫిక్గా డీప్ డైవ్ చేస్తే మనం చూస్తే ప్రతి వస్తువు ఒక దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఈ చైన్ చూసామంటే ఈ ఆధారపడి డిపెండెన్సీ చైన్ తేనెటీగ తీసుకుంటే అది తేనెపై ఆధారపడి ఉంటుంది. తేనె పువ్వుపై ఆధారపడి ఉంటుంది. పువ్వు సూర్యకాంతిపై ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతి న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది. మరి న్యూక్లియర్ ఫ్యూజన్ క్వాంటమ్ లాస్ వల్ల నడుస్తుంది. క్వాంటమ్ లాస్ ఫీల్డ్స్ అండ్ పార్టికల్స్ పై ఆధారపడి ఉంటాయి. మరి ఫీల్డ్స్ అండ్ పార్టికల్స్ మనకి స్పేస్ టైం ఫ్యాబ్రిక్లో ఏర్పడతాయి. మరి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అబ్జర్వర్ లేకుండా అర్థం కాదు. మీరు దీనికి ఐన్స్టీన్ రిలేటివిటీని క్వాంటమ్ అబ్జర్వేషన్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు ఈ విషయం తెలుస్తుంది. స్పేస్ టైంకి అబ్జర్వర్ లేకుండా మనకి స్పేస్ టైం అనేది లేదు. సో ఇలా చూస్తే ప్రతిదానికి ఒక ఆధారం ఉంది, కానీ ఈ అబ్జర్వర్కి ఆధారం లేదు. దానికి మనం కాన్షియస్నెస్ అంటాం, చైతన్యం. దానికి మాత్రం ఆధారం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వర్ అంటే ప్రతిదానికి ఒక సాక్షి ఉండాలి, అబ్జర్వ్ చేస్తాడు. ఏదైతే వాడు అనుభవించేవాడు కాదు. మీరు ఆత్మ అర్థం చేసుకున్నా కూడా మీకు ఏమని వస్తుందంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ ద అబ్జర్వర్. ఓకే, దట్ ఈస్ ఆత్మ కదా. సో దానికి రకరకాల ఆత్మ అర్థానికి, అబ్జర్వర్కి, కాన్షియస్నెస్కి మీకు అదే లింక్ కనిపిస్తుంది. సో అదే మనకి లలిత సహస్రనామంలో చెప్పిన సర్వాధార నిరాధార. సో మన శరీరంలో ఏదైతే ఆత్మ అనుకుంటామో, లేకపోతే ఆత్మకి ఏదైతే శరీరం ఉన్నదో ఆ కాన్షియస్నెస్, మనలో ఉన్న కాన్షియస్నెస్సే అమ్మవారు. అందుకనే ఆవిడ సర్వాధార నిరాధార. మన కాన్షియస్నెస్కి ఏ ఆధారం అవసరం లేదు, అన్నిటికీ అదే ఆధారం. అలాగే అమ్మవారికి అంటే మన కాన్షియస్నెస్కి ఈజ్ నథింగ్ బట్ అమ్మవారు. సో అదే అంటున్నాం. ఎక్కడైతే మనకి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుందో అదే మనకి సనాతన ధర్మంలో కానీ, మన లలిత సహస్రనామంలో కానీ, వేదాల్లో కానీ అర్థం ఉంటుంది. సో మీరు మామూలుగా వెళ్ళి చూస్తే ద హార్డెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ సైన్స్ వాజ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఆర్ వన్ థింగ్ ఈజ్ దట్ అబౌట్ ద కాన్షియస్నెస్. ద కాన్షియస్నెస్కి మీకు బయలాజికల్ రిలేషన్ ఏంటి అన్నది వాళ్ళు చెప్పలేదు. సో మీ దృష్టికి, మీ కళ్ళకి లింక్ ఉంది, మెదడుకి, ఆలోచనలకి లింక్ ఉంది, కానీ కాన్షియస్నెస్కి బయలాజికల్ రిలేషన్ లేదు. సో ఆ బయలాజికల్ రిలేషన్ లేకపోవడం అమ్మవారు. నమస్కారం.